ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాథోడ్ నువ్వైనా ఒకసారి సరస్వతి మేడంని చూడడానికి రా ప్లీజ్. రాథోడ్ నాకు ఎక్కువ సమయం లేదు, ఆవిడ కొంచెం స్పృహలోకి వచ్చింది. ప్లీజ్ రాథోడ్. సరే డాక్టర్, ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. ఓకే సార్. రాథోడ్. సార్. ఏవండి ఏవండి ఆగండి, ఏవండి నేను చెప్పేది వినండి. మనోహరి వెళ్దాం. ఓకే. ఏవండి వినండి, వార్డెన్ గారి దగ్గరికి రండి, ఆవిడకి స్పృహ వచ్చిందండి. ఏవండి ప్లీజ్. ప్లీజ్ అండి, ఒక్కసారి మేడంని చూడండి. వార్డెన్ గారిని చూసి వెళ్దాం. అమర్, నేను ఇందాకే చూశాను, కోమాలో ఉన్నారంట. డాక్టర్తో కూడా మాట్లాడాను. అయ్యో ఏవండి ప్లీజ్, దాని మాటలు నమ్మొద్దండి. అది మీరు వెళ్ళగానే సరస్వతి మేడంని చంపాలని చూస్తుంది. ప్లీజ్ అండి. నేను కూడా ఒకసారి చూడాలి. ఇప్పుడు ఏం చేద్దాం? డాక్టర్, వార్డెన్ గారికి ఎలా ఉంది? ఏ ఇంప్రూవ్మెంట్ లేదు సార్, కండిషన్ కూడా అలాగే ఉంది. ఆవిడ కళ్ళు తెరవటం నాకు చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు. నా జీవితానికి సంబంధించిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆవిడ కళ్ళు తెరవాలి. ఇది కోమాల నుంచి బయటకు వచ్చేసింది. అమర్కి కానీ డాక్టర్ కానీ తెలిస్తే నా నిజ స్వరూపం మొత్తం బయట పెట్టేస్తుంది. అమర్ దీనికి స్పృహ వచ్చిందని తెలుసుకోకముందే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. మేడం కోమాలో నుంచి బయటకు వచ్చారండి, ఒకసారి కదులుతున్న చెయ్యి. ఏమండి ఏమండి ఒకసారి మేడం చేయి చూడండి. మేడం స్పృహలోకి వచ్చారని మీకు తెలిసిపోతుంది. శత్రువు ఎవరో తెలియని యుద్ధం చేస్తున్నా. సాయం కోరటం లేదు కానీ చిన్న సహకారం కోరుతున్నా. అంతేనమ్మా. ఆరుని చంపింది ఎవరైనా వాళ్ళకి చావుని పరిచయం చేసేదాకా నా యుద్ధం ఆగదు. ప్లీజ్ అమ్మా, ఆరు కోసం మీరు కళ్ళు తెరవండి. అమర్, అంటే మళ్ళీ నువ్వు ఆరు వాళ్ళ పేరెంట్స్ని వెతకడానికి వెళ్ళాలి కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.